జావాస్క్రిప్ట్లో మనం అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఒక్కటే పర్టికులర్ వాల్యూని ఫిల్టర్ చేయాలంటే ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దట్. లాస్ట్ క్లాస్లో చూసాం, లాస్ట్ వీడియోలో చూసాం. కానీ మనకి ఒక్కొక్క సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అని అంటే మల్టిపుల్ కేటగిరీస్లో నుంచి ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫ్లిప్కార్ట్లో మనము ఓపోతో పాటు గూగుల్ ప్రోడక్ట్స్ రెండింటిని కలిపి ఫిల్టర్ చేయాలనుకోండి, అంటే రెండు కావాలి నాకు. సో అప్పుడు మనకి ఓపోలు వస్తాయి, గూగుల్స్ వస్తాయి, గూగుల్ ఫోన్స్ రెండు వస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ సేమ్ సినారియో, మనకు అరే ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే దీంట్లో ఎలక్ట్రానిక్స్ కావాలి, నాకు స్టేషనరీ కావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ ఏవేవైతే సెలెక్ట్ చేసుకున్నామో వాటన్నిటిని అరేలో పెట్టుకుంటాం అనమాట. ఒకసారి చూద్దాం. సేమ్ ఇదే థింగ్ని నేను ఇంకొక రకంగా రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే వేర్ ఏఆర్ ఈజ్ ఓకే, వేర్ ఫిల్టర్ ఎరే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నాకు స్టేషనరీ కావాలి. స్టేషనరీని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే ఎలక్ట్రానిక్స్ని కూడా ఫిల్టర్ చేద్దాం అనుకో. కరెక్ట్. సో ఇప్పుడు ఇలాగా ఇట్లో ఏది ఉన్నా సరే నాకు ఇవ్వండి అని అర్థం అనమాట. సో దానికోసం వేర్ ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ డాట్ ఫిల్టర్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనం ఫిల్టర్ మెథడే యూజ్ చేస్తాం. దీంట్లోకి కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ పాస్ అవుతూ ఉంటే ఇఫ్ ఇప్పుడు ప్రోడక్ట్ పిఆర్ డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ అనడానికి లేదు. ఎందుకు అని అంటే ఒకటి కాదు కదా, ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ రెండు కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక స్టెప్ ఫాలో అవుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిల్టర్ అరే డాట్ ఇంక్లూడ్స్ అనే మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ని నేను ఇక్కడ రాస్తున్నాను. పిఆర్ డాట్ కేటగిరీ అని పాస్ చేస్తే ఇప్పుడు పిఆర్ డాట్ కేటగిరీ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అప్పుడు నేను రిటర్న్ ట్రూ అంటున్నాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫిల్టర్ అరే కనుక నేను ఫిల్టర్ అరే కాదమ్మా, నేను ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ని ప్రింట్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ నేను స్టాప్ చేసి క్లియర్ చేసి ఇంకొకసారి ఇక్కడ చూస్తే స్టేషనరీ వచ్చినాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి. సింగిల్ వాల్యూని ఫిల్టర్ ఎట్లా చేయాలని నేను ఇంకొక ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.